అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు అయితే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2026 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ అఫిషియల్గా ఎలిమినేట్ అయితే అయిపోయింది. మాకు ఇంకేం పని లేదు. ఐపీఎల్ 2026 సీజన్లోనే సిఎస్కే ప్లేయర్స్ అయితే బ్యాగులు అయితే సర్దుకో ఉన్నారు. ఇక్కడ అసలు వరస్ట్ అంటే వరస్ట్, బ్యాటింగ్ వరస్ట్, తర్వాత బౌలింగ్ వరస్ట్. ఈజీగా హై మార్జిన్తో అయితే ఓడిపోయింది. ఒకవేళ సిఎస్కే ఏమన్నా హై మార్జిన్తో గెలిచింటే ఇంకా ప్లే ఆఫ్స్ సెనారియో జీవంతంగా ఉండేది. అది కాకుండా సిఎస్కే పరిస్థితి చాలా అంటే చాలా రివర్స్ అయిపోయింది. హై మార్జిన్తో ఓడిపోయారు కాబట్టి ఎలిమినేట్ అయితే అయిపోయింది. ఒకవేళ సిఎస్కే నార్మల్గా గెలిచినా కూడా పెద్ద యూజ్ ఏం లేదు, అవునా కదా. నార్మల్గా గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ సెనారియో జీవంతంగా ఉండు, కానీ సిఎస్కే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యేది కాదు, అవునా కదా. దాని తర్వాత మ్యాచ్ తర్వాత ఓడిపోయిన తర్వాత ఎలిమినేట్ అయిన తర్వాత రుతురాజ్ గాయక్వాడ్ కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. కొన్ని కామెంట్స్ నిజమే, రుతురాజ్ గాయక్వాడ్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. తర్వాత కొన్ని కామెంట్స్ ఏంటి ఇంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నాడు రుతురాజ్ గాయక్వాడ్ అని అయితే అనిపించింది. అందుకే ఏం మాట్లాడాడంటే, సన్ రైజర్స్ హైదరాబాద్తో 2 మ్యాచ్లు అయితే ఓడిపోయాము, ఆ 2 మ్యాచ్లు ఏమైనా గెలిచిందంటే సీన్ మరోలా ఉండేది అని మూర్ఖంగా మాట్లాడినాడు. ఓడిపోయిన మ్యాచ్ల్లో గెలిచింటే బాగుండనేది కరెక్ట్ కదా, అవునా కదా. ఓడిపోయాము అంతే. దాని తర్వాత ఫస్ట్లోనే కంటిన్యూస్గా 3 మ్యాచ్లు అయితే ఓడిపోయింది సిఎస్కే. అప్పుడే చాలా కష్టాల్లో అయితే పడిపోయింది సిఎస్కే. దాని తర్వాత మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. సంజు శాంసన్ మంచి ఫామ్లోకి వచ్చాడు, సెంచరీలు కొట్టాడు. ఉర్విల్ పటేల్ చాలామంది ఫామ్లోకి వచ్చారు, బ్యాటర్స్, బౌలర్స్. నిజంగా సిఎస్కే ఈసారి క్వాలిఫై అవుతుంది అనుకునింది. మంచి కాంబినేషన్ అయితే సెట్ అయితే అయింది. దాని తర్వాత వెంటనే జిమ్మీ ఓవర్టన్ తర్వాత ముఖేష్ చౌదరి ఇంజురీ అయ్యారు. ఇది మాకు పెద్ద తలనొప్పిగా మారిందని అంటే రుతురాజ్ గాయక్వాడ్ అయితే చెప్పాడు. ఇది కరెక్ట్ రీజన్నే, అవును కదా. మంచి ఫామ్లో ఉండే టైంలో జిమ్మీ ఓవర్టన్ తర్వాత ముఖేష్ చౌదరి వీళ్ళిద్దరూ గాయపడ్డారు. ఇది ఒక లెక్కలో చెప్పాలంటే ఇది రుతురాజ్ గాయక్వాడ్ చెప్పిండే రీజన్ కరెక్టే. దాని తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు ఆడతాడు అని అడిగిన క్వశ్చన్కి మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా లేదనేది నెక్స్ట్ సీజన్ తెలుస్తుంది అని ఇంకా సస్పెన్స్లో పెట్టినారు. ఆల్రెడీ సిఎస్కే మేనేజ్మెంట్ సిఎస్కే ఫ్యాన్స్ని చంపుతూనే ఉంటారు, అవును కదా. మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా ఆడడా అని సస్పెన్స్తోనే సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఎప్పుడూ చంపుతూనే ఉంటారు, అవునా కదా. రుతురాజ్ గాయక్వాడ్ ఇంకా కొంచెం జాస్తి చంపాడనే చెప్పొచ్చు, అవునా కదా. నెక్స్ట్ సీజన్ తెలుస్తుంది మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. రుతురాజ్ గాయక్వాడ్ ప్లేయర్గా ఫెయిల్ అయ్యాడు, కెప్టెన్గా ఫెయిల్ అయ్యాడు. చూద్దాం నెక్స్ట్ సీజన్ రుతురాజ్ గాయక్వాడ్ ఏమన్నా కంబ్యాక్ ఇస్తాడా, ప్లేయర్గా సక్సెస్ అవుతాడా. టెస్ట్ బ్యాటర్ అయిపోయినాడు రుతురాజ్ గాయక్వాడ్, అవునా కదా. నెక్స్ట్ సీజన్ ప్లేయర్గా కెప్టెన్గా మంచి కంబ్యాక్ ఇస్తాడా లేదా ఇదే ఫెయిల్యూర్ని కంటిన్యూ చేస్తాడా లేదా తెలియదు, అవునా కదా. అంటే ఇప్పుడు ఏది ఏమైనా రుతురాజ్ గాయక్వాడ్ సిఎస్కే టీంలో మాత్రం ఉండకూడదు, ఫస్ట్ పిక్ పారండి రుతురాజ్ గాయక్వాడ్ని అని చాలామంది క్రికెట్ ఆడియన్స్ తర్వాత సిఎస్కే ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. చూద్దాం నెక్స్ట్ సీజన్ సిఎస్కే ఎలా ఆడుతుంది. సంజు శాంసన్ కాదు, రుతురాజ్ గాయక్వాడ్ ఎలాంటి ఫామ్లో ఉంటాడు, కెప్టెన్గా ఎలా నడిపిస్తాడు సిఎస్కే అని చూద్దాం, ఓకేనా. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. సిఎస్కే ఎలిమినేట్ అయింది కదా, దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.